వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ చెఫ్. సుబ్బారెడ్డి గారు అయిపోయినట్టుంది 20 minutes. అయిపోయింది మేడం. ఓకే, బంద్ చేసుకుందాం. బంద్ చేసుకున్నా చూసారా మేడం, బబుల్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఓకే, ఇలా మూత పెట్టుకుని ఒక 10 minutes ఉంచుకుందాం మేడం. ఎందుకంటే అది ఆ హీట్కి దమ్ము అవుతుంది చికెన్. దమ్ము అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది మేడం. ఓకే, అంటే మనం ఫ్లేమ్ ఆపేసుకున్నప్పటికీ కూడా ఇంకా 10 minutes మనకి అలాగే ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. అంటే మేము ఇదే విధంగా మేము కస్టమర్ దగ్గర తీసుకెళ్తాం కదా, కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా బాయిల్ అవుతూ ఉంటుంది. సో మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు కింద స్టవ్ అయితే వెలిగించలేదండి. ఫ్లేమ్ లేకపోయినా సరే ఆ వెజల్కు ఉన్నటువంటి హీట్తో అది ఇంకా బాయిల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫస్టే అనుకున్నాం స్టోన్ ఏజ్ చికెన్ కర్రీ స్పెషల్ ఏంటంటే ఇది వండిన తర్వాత సేమ్ వెజల్ తీసుకెళ్ళి టేబుల్ మీద సర్వ్ చేస్తారు డైరెక్ట్గానే. సో అలా పెట్టినప్పుడు మనకి ఇలా బాయిల్ అవుతున్న కర్రీ చూస్తే దాని మీద మనం ఎంత టెంప్ట్ అవుతాం ఊహించుకోండి ఒకసారి. సేమ్ ఇలాగే మేడం, లైట్ గార్నిష్ చేసుకుంటాం. ఓకే, దీన్నే తీసుకెళ్ళిపోయి కస్టమర్ ముందు పెట్టేస్తాం. ఓకే ఫైన్. మనం లాస్ట్లో లైట్గా కొత్తిమీర పుదీనా ఒకటి ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం అట్ ది సేమ్ టైం కొంచెం లైట్గా గార్నిష్ చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. సో అలా గార్నిష్ చేసుకున్న చికెన్ మీద కొత్తిమీర అవన్నీ వేసిన తర్వాత కూడా స్టిల్ మన ఆపేసి కూడా ఆల్రెడీ 5 minutes అవుతుంది, కానీ ఇంకా బాయిల్ అవుతూనే ఉంది. సో డైరెక్ట్గా ఇలా సర్వ్ చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా సేమ్ ఫీలింగ్, ఎప్పుడెప్పుడు అయిపోతుందా అదే ఫీలింగ్ వచ్చేలా చేస్తాం. సర్వ్ చేద్దాం దీన్ని. ఓకే, నేను ఇందా చెప్పా కదా మేడం, అదే విధంగా బాయిల్ అవుతూనే ఉంది ఇంకా అది. ఎస్, అదే ఆ స్టోన్ ఒక స్పెషాలిటీ. ఓకే, స్టోన్ ఏజ్ చికెన్ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మరోసారి చూద్దాం. స్టోన్ బౌల్, ఆయిల్, హోల్ గరం మసాలా, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి, చికెన్ 200 గ్రాములు. మరి స్టోన్ ఏజ్ చికెన్ కర్రీ తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకొని అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసుకొని నెమ్మదిగా కలయపెట్టుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఇది మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత చికెన్ వేసుకొని కలయపెట్టుకొని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక చివరిగా కొత్తిమీర వేసుకుంటే స్టోన్ ఏజ్ చికెన్ రెడీ. ఓకే, మరి స్టోన్ ఏజ్ చికెన్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. ఇంకా బాయిల్ అవుతోంది, మనం ఆపేసి కూడా 10 minutes అవుతోంది, అయినా ఇంకా బాయిల్ అవుతోంది. సో ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. సో చాలా బాగుందండి, స్పైసీగా. అండ్ ఈ స్టోన్ వెజల్లో చేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నాను, దానికి తగ్గట్టే ఉంది. మరి రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి సుబ్బారెడ్డి గారు. ఏ డిష్కి ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా అనిపిస్తోంది. మనం ఇప్పటివరకు ఎన్నో ఎపిసోడ్స్లో ఎన్నో డిషెస్ని చూసాం, దేనికి దానికి డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఈరోజు ఈ స్టోన్ ఏజ్ చికెన్ కర్రీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇంట్లో ఎప్పుడు చికెన్ కర్రీ చేస్తూ ఉంటాం, బట్ అలా రెగ్యులర్గా లేకుండా చాలా బాగుంది. సో చూసారు కదండి, ఈ డిష్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇలాంటి వెజల్ కనుక మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ ఇలాగే చేసుకోవచ్చు. ఒకవేళ ఇట్ నాట్ పాసిబుల్ పాలమూరు గ్రిల్కి వస్తే మీకు ఈ డిష్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది. మరి మాస్టర్ చెఫ్లో మీరు నెక్స్ట్ డిష్ ఏం చెప్పబోతున్నారు? గద్వాల్ దాల్ మేడం. గద్వాల్ దాల్. దాల్ అంటే పప్పు. పప్పు. ఓ, యాక్చువల్లీ మనం రెగ్యులర్గా చేసుకునే పప్పు కంటే డిఫరెంట్గా ఉంటుంది మేడం. సో మరి గద్వాల్ దాల్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే మేడం, గద్వాల్ దాల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆయిల్, ఆనియన్స్, టమాటోస్, సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, చింతపండు, కందిపప్పు 200 grams, పెసరపప్పు. పప్పుని బాయిల్ చేసుకోవాలి మేడం. ఓకే, కందిపప్పుని పెసరపప్పుని రెండింటిని మిక్స్ చేసి 200 grams బాయిల్ చేసుకోవాలి మేడం. ఓకే, కందిపప్పు పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీ 200 grams తీసుకొని
ముందు ఉడకపెట్టుకోవాలి ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ మీరు కందిపప్పు పెసరపప్పు కలిపి బాయిల్ చేసుకుని ఉంచుకోవాలన్నారు. ఎందుకని మనం ఎప్పుడైనా సరే పప్పు చేసుకునేటప్పుడు ఎయిదర్ కందిపప్పు ఆర్ పెసరపప్పు ఒకటే వేసి చేసుకుంటాం, కానీ ఇక్కడ రెండు ఎందుకు మిక్స్ చేస్తున్నారు? స్పెషాలిటీ అంటే గద్వాల్ దాల్. ఓ అలా అంటే ఓకే. ఇది పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది, కందిపప్పు ఉడకదు. ఓకే, మనం బాయిల్ చేసుకున్న తర్వాత మీకు అది తెలుస్తుంది మేడం. ఓకే. సో ఇప్పుడు కొంచెం పప్పులా కనిపిస్తూ ఉంటుంది మీకు, తింటుంటే ఆ ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, మరీ మెత్తగా మ్యాష్ చేయకుండా పప్పులా కనిపిస్తుంది అనమాట. ఓకే, మనకు కావాల్సిన ఫస్ట్ పప్పు అయితే పెసరపప్పు ఉడికిపోతుంది, మనకి కందిపప్పు అనేది పప్పులా తగులుతూ ఉంటుంది అనమాట. ఓకే అండి, సో అదేంటి గద్వాల్ దాల్కి ఒక స్పెషాలిటీ. ఇక్కడ మనం రెండు ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఫస్ట్ పెసరపప్పు ఆల్మోస్ట్ ఉడికిపోతుంది, తర్వాత కందిపప్పు స్లోగా ఉడుకుతుంది, అది మరీ మొత్తంగా మ్యాష్ కాకుండా కొంచెం మనకి ఆ పప్పు అనే ఫీలింగ్ కోసం అనమాట. సో ఈ రెండింటిని యాడ్ చేశారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఓకే మేడం, పెనంతో ఆన్ చేసుకుందాం మేడం. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని యాజ్ యూజువల్ తవా పెట్టుకున్నాం. ఆయిల్ వేసుకుందాం మేడం. ఓకే, ఆయిల్ తక్కువ వేసుకుందాం మేడం, ఎందుకంటే నెక్స్ట్ మనం పోపు వేసుకోవాలి కాబట్టి కొంచెం తక్కువ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్. ఓకే, మళ్ళీ తాలింపు పెట్టుకునేటప్పుడు ఆయిల్ మళ్ళీ వేస్తాం కాబట్టి ఎక్సెస్ అయిపోతుంది కాబట్టి కొంచెం తక్కువ ఆయిల్ తీసుకోవాలి ఫస్ట్. ఓకే అండి. ఓకే మేడం, ఆయిల్ వేడైంది. ఓకే, ఆనియన్స్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. బ్రౌనిష్ కలర్లో లైట్గా ఫ్రై అయితే చాలు ఇవి. ఓకే, లైట్గా మగ్గినట్టున్నప్పుడు. ఓకే, అంటే ఇది కూడా మళ్ళీ బ్రౌనిష్ కలర్లోకి రావాలంటే అవసరం లేదు మేడం, లైట్గా మగ్గితే చాలు ఆనియన్స్. ఓకే, మనం వేసుకున్న ఈ ఆనియన్స్ ఉడికే దానిలో ఉన్నటువంటి ఆ పచ్చిదనం అనేది పోయేంత వరకు కలుపుకుంటే చాలు. ఓకే మేడం, ఉల్లిపాయలు ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోయినాయి. ఓకే, ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు మనం టమోటా ముక్కలు వేసుకుంటున్నాం. చాలా సన్నగా తరిగామండి మేడం, ఫైన్ చాప్ చేసుకోవాలి. ఈ పప్పులో మనం టమోటా యాడ్ చేస్తే కొంచెం టమోటా కనపడేలాగా పెద్ద ముక్కలు కట్ చేసుకుంటాం, మరి చిన్న ముక్కలు కట్ చేశారంటే ఇది గద్వాల్ దాల్కి స్పెషల్ అంటారా? అవును మేడం. ఓకే అండి, సన్నగా తరిగినటువంటి టమోటా ముక్కలు వేసుకోవాలండి ఇందాక వేగినటువంటి ఉల్లిపాయ ముక్కల్లో. ఓకే మేడం, సాల్ట్ వేసుకుందాం మేడం. ఓకే, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటున్నాం, కొంచెం క్రిస్టల్ సాల్ట్ సరిపడినంత వేసుకుందాం మేడం. ఓకే, మనం తీసుకున్న 200 గ్రామ్స్ పెసరపప్పు, 200 గ్రామ్స్ కందిపప్పు, ఈ రెండింటికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం పసుపు, కారం, అలాగే కారం కూడా వేసుకున్నాం. కొంచెం లైట్గా ధనియాల పొడి వేసుకున్నాం మేడం. లైట్గా ధనియాల పొడి కూడా వేసుకున్నాం. మనము ఇంట్లో చేసుకునేటప్పుడు పప్పులో ధనియాల పొడి వేసుకోం మేడం. అవును, అదే డౌట్ వచ్చింది. యాక్చువల్లీ మనం ఇంట్లో చేసుకునే పప్పులో ధనియాల పొడి, మసాలా దినుసులు అనేవి అసలు యాడ్ చేయం, కానీ ఇప్పుడు మనం ధనియాల పొడి కూడా వేసుకున్నాం. సో ఇది గద్వాల్ అనేది చాలా స్పైసీగా ఉంటుంది మేడం. ఓ, మనం పప్పు మామూలుగా చింతపండు పులుసు వేసుకున్నప్పుడు ఆ పులుపు, కొంచెం ఉప్పు ఇవి మాత్రమే తగులుతూ ఉంటుంది, కానీ ఇక్కడ మన స్పైసీనెస్ రావాలని మనం ఈ ధనియాల పొడిని వేసుకున్నాం. మరి గద్వాల్ పప్పు స్పెషాలిటీయే స్పైసీగా ఉండటం అట్ట. సో నెక్స్ట్ కొత్తిమీర వేసుకున్నాం మేడం. ఓకే, నాకు ఇప్పుడే చాలా ఘాట్ అనిపిస్తోంది. అవును మేడం, చెప్పాను ఫస్ట్ స్పైసీగా ఉంటుందని. ఓకే, సో బాగా స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి, పప్పులో కొంచెం డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళకి ఈ గద్వాల్ పప్పు నిజంగా చాలా బాగా నచ్చుతుందండి. సో ఇప్పటి వరకు ఉల్లిపాయ, టమోటా ముక్కలు, అలాగే కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర అన్నీ వేసుకుని కలుపుకున్నటువంటి ఈ ఓకే మేడం, కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఈ మిశ్రమంలో మనము చింతపండు పులుసు కూడా వేసుకుంటున్నాం. సో చింతపండు పులుసు కూడా వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలియపెట్టుకోవాలి. ఓకే మేడం. ఓకే, కొంచెం బాయిల్ అవుతుంది అన్నప్పుడు మనం పప్పు యాడ్ చేసుకుందాం మేడం. మాస్టర్ చెఫ్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.